ఐ డొనేషన్ ఐ ప్లెడ్జింగ్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్లీజ్ టేక్ ఓవర్. ఫ్రెండ్స్, ఇందాక సార్ చెప్పారు లయన్స్ క్లబ్స్ అని. మన దగ్గర కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లా కలిసి డిస్ట్రిక్ట్ T20 అని ఇక్కడ రాసింది. దాంట్లో 111 111 క్లబ్స్ ఉంటాయి. ప్రధానంగా మనం కరీంనగర్ లోపల రెడ్ క్రాస్ బిల్డింగ్ లోపల మనకు ఒక సిటీ స్కానింగ్ మిషన్ ఉంది. సిటీ స్కానింగ్ ఎంత కాస్ట్ అవుతుంది? బయట మనం తీసుకుంటే ఎంత అవుతుంది? లయన్స్ క్లబ్ తీసుకుంటే 800 రూపీస్, which will cost you about 3,000 to 6,000. That will be Lions Club కరీంనగర్ బ్రాంచ్ మీకు 800 రూపీస్నే ఇస్తుంది. బయట వైద్య పరీక్షలు తీసుకుంటే 4,000 అయితే 400 అయ్యేది కేవలం 40 రూపాయల్లో లయన్స్ క్లబ్ డయాగ్నోసిస్ సెంటర్ ఇస్తుంది. ఇక్కడ రేకుర్తిలో ఐ హాస్పిటల్ ఉంది. బీద వాళ్ళకు వైట్ కాల్ హోల్డర్లకు ఫ్రీగా ఆపరేషన్ చేస్తుంది కళ్ళకు. మనం ప్రైవేట్ డాక్టర్ దగ్గర పోతే 10,000 నుంచి 20,000 మినిమం అవుతుంది. ఫ్రీగా చేస్తుంది. రోజుకు 50 మందికి ఫ్రీగా చేస్తుంది. ఇంకో బెల్లంపల్లిలో ఒక హాస్పిటల్ ఉంది. ఇలాగా మనం ఎన్నో సేవలు లయన్స్ క్లబ్ ద్వారా ఒక్కడిగా చేయలేని అందరం కలిసి బీఆర్ అబౌట్ ఇందాక సార్ చెప్పారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కాండి అని. దానికి ఫీజు ఉంటుంది, ఇయర్లీ 10,000 రూపీస్ లోపల ఉంటుంది. పే చేస్తే మేము అందరం కలిసి సేవ చేస్తే 3,500 మంది మీ వాలంటీర్స్గా ఈ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలో డిస్ట్రిక్ట్ T20 లయన్స్ క్లబ్ ద్వారా సేవలు అందిస్తున్నాము. ప్రపంచవ్యాప్తంలో ఇందాక గంప నాగేశ్వరరావు గారు ఇంపాక్ట్ చెప్పినట్టుగా మరి 210 దేశాల్లో 14 లక్షల మంది మెంబర్స్తోని సేవ అందిస్తున్నాము. ప్రపంచంలో ఏకైక సంస్థ NGO నెంబర్ 1 NGO లయన్స్ క్లబ్. మరి అక్కడ నుంచి మన పెద్దపల్లి మంతిలో ఒక లయన్స్ క్లబ్ ఉంది. దాని పేరు కమాన్పూర్ లయన్స్ క్లబ్ ఆఫ్ కమాన్పూర్. దాని అధ్యక్షులు రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. వారితో పాటు వారు లయన్స్ క్లబ్తో కలిసి సదాశయ ఫౌండేషన్ 2008లో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు మరి లింగమూర్తి గారిని ప్రధాన కార్యకర్తగా దానికి ఇప్పుడు వరకు 1,200 ఐబాల్స్ అంటే 2,004 మందికి కళ్ళకు ఆపరిస్తారు. చనిపోయిన వ్యక్తుల వాళ్ళ సంబంధికులను కన్విన్స్ చేసి 1,200 మంది ఐబాల్స్ కనెక్షన్ చేసి దాదాపు 2,400 మందికి నేత్రదానం చూపిపించారు. అలా కాకుండా ఇంకొక ఆశయం, వారు ఇప్పటి వరకు 99 డెడ్ బాడీస్ సంగ్రహించి మెడికల్ కాలేజ్కి ఇచ్చారు. మన మీద చెక్ చేసుకోవాలంటే ఒక కాలేజ్ నడవాలంటే డెడ్ బాడీ లేకుండా మెడికల్ కాలేజ్ నడవదు. చాలా ఎంతో ఇంపార్టెంట్ పరీక్షలు తీసుకోవాలంటే దానికోసం వారు చనిపోయిన వారి సంబంధికులను వారి రిలేషన్ కన్విన్స్ చేసి మరి 99 డెడ్ బాడీస్ని ఇవ్వడం జరిగింది వైద్య కళాశాలకు. మరి అట్లాంటి వ్యక్తిని మీకు పరిచయం చేసే అవకాశం ఇచ్చినందుకు భాగ్యంగా భావిస్తూ మరి ఐ రిక్వెస్ట్ లింగమూర్తి గారిని సదాశయ ఫౌండేషన్ అండ్ లయన్స్ క్లబ్ గురించి వారు చేసే సేవలు మీ అందరికీ కూడా ఇది చేసి మిమ్మల్ని అందరూ కూడా సేవల వైపు మోటివేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అసలు ఇంపాక్ట్ స్టార్ట్ చేసి ఎందరికో విద్యాదానం చేసి ఉన్నతమైన వ్యక్తులుగా తయారు చేయాలనేటువంటి సంకల్పంతో మొదలుపెట్టినటువంటి మన పెద్దలు గురుతుల్యులు మన గంప నాగేశ్వరరావు గారికి ప్రణామాలతో వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అలాగే ముందున్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగేనా? మార్నింగే. ఎందుకు? ఇంకా ఎంతో నేర్చుకోవాలనుకుంటే మార్నింగ్లో ఉండాలి. ఏం నేర్చుకుంటాం అనుకుంటే ఈవినింగ్లోకి పోవాలి కదా. కాబట్టి మనం నేర్చుకోవడానికి రెడీ ఉన్నాం. ఇంకా వెయిట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. ఇప్పటి వరకు సార్ ఏ దానం చేపిస్తున్నారు? విద్యాదానం చేపిస్తున్నారు. గంప నాగేశ్వరరావు గారు ఏంటి విద్యాదానం చేపిస్తున్నారు అందరికీ. దానివల్ల ఎందరో జీవితాలు మార్పిస్తున్నారు. అలాగే దాన్ని మించి దాంతో పోల్చుకోదగ్గది ఏంటంటే నేత్ర అవయవ శరీర దానాలు. విద్యాదానం చేయడం వల్ల ఎంతోమంది ఎదగొచ్చు. కానీ మన భారతదేశం లోపలే కొన్ని లక్షల మంది చూపు లేక బాధపడుతున్నారు.
వాళ్ళకి ఎన్ని కోట్ల రూపాయలు పెట్టినా కూడా మనం డొనేషన్ చేద్దామంటే మార్కెట్లో దొరకవు ఈ నేత్రాలు. కానీ చనిపోయిన తర్వాతనే మనం కనుక మీరు ఒప్పుకొని మాకు కాల్ చేస్తే మీకు ఆ నేత్రాలను తీసుకెళ్ళి వేరే వాళ్ళకి పెట్టి ఏర్పాటు చేస్తాం. అంటే నేత్రాలంటే కూడా బాల్ మొత్తం కాదు, పైనుండే కార్నియా అనే చిన్న పొర తీసుకెళ్ళి, ఉల్లిగడ్డ మీద పొర లాంటిది కనుక తీసుకెళ్తే 2 నుండి 4కి చూపు వస్తుంది. మొన్న మీరు కన్నడ నటుడు రాజ్పూత్ చనిపోయాడు కదా, ఆయనది 4కి పెట్టారు బైఫర్కేషన్ చేసి. అంటే ఇప్పటి వరకు సైన్స్ డెవలప్మెంట్ ఎంతవరకు అయిందంటే వేరే వాళ్ళ నేత్రాలను తీసి పెట్టేంత వరకు అయింది, కానీ కృత్రిమంగా ఏ ఫ్యాక్టరీలో తయారు చేసేంత వరకు కాలే. ప్రతి దేశం కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి నెల ఖర్చు పెడుతుంది. ఒక ఇండియా కాదు, జర్మనీ, జపాన్ ఇట్లాంటి అడ్వాన్స్ ఉన్న కంట్రీస్ అన్నీ కూడా రీసెర్చ్ చేస్తుంది, కానీ ఇంతవరకు ఏది కూడా కనుక్కోలేదు. అంత విలువైనవి మన చనిపోయినాక కూడా మన బాడీలో ఉన్నాయి. ఏంటి? నేత్రాలు. ఒక నేత్రాలు మన ఇంటి దగ్గర చనిపోయిన తర్వాత 6 to 8 hours లోపల కలెక్ట్ చేస్తే 2 నుంచి 4కి చూపు వస్తుంది. ఇది మంచి పనా చెడ్డ పనా? ఇవ్వచ్చా? ఇస్తే ఏం లాభం? తృప్తి. 2 జీవితాల్లో వెలుగులు నింపినమనే తృప్తి ఒకటి ఉంటుంది. మనం చనిపోయినాక కూడా జీవించామని చెప్పి ఒక తృప్తి. మనం కోట్ల రూపాయల అంబానీ, అదానిని కూడా వాళ్ళ తల్లిదండ్రులు చనిపోతే ఇంకొక ఆయుష్ వేశారా డాక్టర్లు? చనిపోయారు. కానీ మనం నేత్రదానం చేయడం వల్ల చనిపోయినాక కూడా 40 నుంచి 50 సంవత్సరాలు ఈ ప్రపంచాన్ని చూడొచ్చు. ఎన్ని సంవత్సరాలు? 40 నుంచి 50 సంవత్సరాలు ఈ ప్రపంచాన్ని చూసే అవకాశం ఈ నేత్రదానం వల్ల ఉంది. దీనికి ఏమైనా ఇన్వెస్ట్ చేయాలా? సింగిల్ ఎన్పీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు డబ్బు ఖర్చు పెట్టాల్సింది లేదు. ఓన్లీ 1 ఫోన్ కాల్. ఇంతకుముందంటే కాల్కి ₹1 ఉంది, ఇప్పుడు అది ఉందా? లేదు. మాకు ఇక్కడ ఉన్నట్టు లయన్స్ క్లబ్ ఎవరికైనా కూడా ఫోన్ చేసినా కూడా మీ దగ్గరికి వచ్చి సేకరించి ఇది చేస్తాం. ఇప్పుడు అన్నదానం చేస్తున్నాం, అన్నిటికీ దానాల్లోకి ఉత్తమం అని ఎప్పటి వరకు గుర్తుపెట్టుకుంటాం? చాలామంది చేస్తుంటాం కదా అన్నదానం అని, గుర్తుపెట్టుకుంటామా? ఒకరోజు కూడా గుర్తుపెట్టుకోం. అప్పటికే ఇంకా లేట్ అవుతుంది, అయ్యో వీడు ఇంకా స్టార్ట్ చేయలేదు, అయ్యగారు ఇంకా మొదలు పెట్టలేదు, మా డ్యూటీ టైం అయిద్దనే కాన్షియస్లోనే ఉంటాం ఎవరమైనా. కానీ ఈ నేత్రదానం వల్ల చూపు పొందిన వాళ్ళు ఎప్పటి వరకు గుర్తుపెట్టుకుంటారు? ఎవరెవరు గుర్తుపెట్టుకుంటారు? ఫస్ట్ ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో వాళ్ళ తల్లిదండ్రులు సంతోషపడతారు ఫస్ట్. అప్పటి వరకు ఏమనుకుంటారు, అయ్యో ఏ జన్మలో ఏ పాపం చేశానో నాకు ఇలా కొడుకున్నాడని బాధపడే వ్యక్తులు ఫస్ట్ ఇవ్వగానే దేవుళ్ళు ఎక్కొచ్చి ఎవరో నేత్రదానం చేశారు, ఆ కుటుంబం ఎక్కడున్నా చల్లగుండాలంటారు. ఒక రోజా, ఒక గంట, వాళ్ళు బ్రతుకున్నంత కాలం, పెట్టుకున్న ఆయన బ్రతుకున్నంత కాలం, తన తర్వాత వాళ్ళ పిల్లలు కూడా గుర్తు చేసుకుని 3 తరాలు మనకు దీవెనలు పొందే పుణ్యకార్యం ఈ నేత్రదానం. ఈ అన్నదానానికైనా ₹1,00,000 ఖర్చు పెట్టాలి. ఇప్పుడు విద్యాదానం అయినా కూడా ఎంతోమంది ఖర్చు పెడితే, ఈ ఫంక్షన్ హాల్ పెడితే ఇదంతా మీకు వచ్చింది. కానీ దీనికి ఉచితంగా 3 తరాలు పొందేటువంటి పుణ్య అవకాశం, మనం చనిపోయినాక కూడా జీవించే అవకాశం. మరి దీనికి ఏమైనా ఇబ్బంది అంటే ఏం ఇబ్బంది లేదు, మీరు ఎక్కడుంటే అక్కడే తీసుకుంటాం. టైం కూడా డిలే ఉండదు, 10 నుంచి 15 నిమిషాల లోపల కలెక్షన్ ఉంటుంది. దాన్ని కూడా మీరు బాడీ ఎక్కడికో తీసుకెళ్లాల్సిన అవసరం ఏముండదు, ఎక్కడుంటే అక్కడికి వచ్చి తీసుకొని 3 తరాలు మనం దీవించే పుణ్యకార్యం చేసి మనం చనిపోయినా కూడా బ్రతికుండే అవకాశం దీని ద్వారా వస్తుంది. అందుకనే మన భారతదేశంలో చాలా మూఢాచారాలు ఉండి అందరం ఇవ్వట్లేదనే ఉద్దేశంతో భారతదేశ ప్రభుత్వం ఇప్పుడు జాతీయ నేత్రదాన పక్షోత్సవాలని ప్రజల్లో అవగాహన కల్పించడానికని ఈ ఫోర్ట్నైట్ రన్ చేస్తుంది. అందులో భాగంగా మీ దగ్గర చెప్పడానికి వచ్చాం. చేయొచ్చంటారా? మీరే చేయాలా? మీరే విన్న వాళ్ళే చేయాలా? అందరితో చేయించవచ్చు. ఇప్పుడు చాలా మీరు ఏం చేయొచ్చు, ఇప్పుడు వెంటనే ఒక డీపీ పెట్టవచ్చు, దీని విధంగా నేత్రదానం గురించి ఇన్నో నేత్రదానం చేద్దాం, మరణించి జీవిద్దాం అని పెట్టండి. తర్వాత మీకు ఎవరైనా దగ్గరి బంధువులు చనిపోయినప్పుడు ఫోన్ వస్తుంది, 1 గంట లోపల కనుక వస్తే మాకు ఫోన్ చేయండి. వాళ్ళకి ఏం చెప్పొచ్చు, అరే మొన్న మేము తెలుసుకున్నాం, నేత్రదానం చేస్తే బాగుంటుంది కదా, ఊరికే మట్టిలో కలిపే బదులని ఒక మాట అనండి. అంటే వాళ్ళు కూడా యాక్సెప్ట్ అయితే మాకు ఫోన్ చేయండి. చేస్తే మీకేం లాభం? మనకు ఇక్కడ బ్యాంకులలో పెట్టిన డబ్బులు ఎవరన్నా దోచుకుంటారు కావచ్చు, కానీ అక్కడ చిత్రగుప్తులు లెక్కలో పడే పుణ్యాన్ని మాత్రం ఎవ్వడు దోచుకోడు. అక్కడ వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి 90 పైసలు, చెప్పినందుకు మీకు 5 పైసలు, నేను చేసినందుకు నాకు 5 పైసల పుణ్యం వస్తుంది. దోచుకొని పుణ్యం మనం సంపాదించుకుంటాం. సంపాదించుకోవచ్చా?
ఓకేనా? అట్లాగే దీనికి ఏంటంటే ఒక 3 జాగ్రత్తలు తీసుకోవాలి మనం. మీరు చనిపోయిన వెంటనే దాదాపు కన్రెప్పలు మూస్తాం, ఒక 5 నిమిషాలు కన్రెప్పలు దీన్ని కంపల్సరీ మూయాలి, ఎందుకంటే ఆరిపోతే పనిచేయవు. దాని మీద దగ్గరుంటే తడిగుడ్డ కానీ ఐస్ ముక్కలు కానీ పెట్టండి. అదే కనుక ఫ్రీజర్ బాక్స్లో పెట్టారంటే 24 అవర్స్ అయినా కలెక్ట్ చేయొచ్చు. ఇట్లా ఓపెన్గా ఉంటే 6 to 8 అవర్స్ లోపల కలెక్ట్ చేయాలి మనం. ఈ 3 జాగ్రత్తలు ఏంటి? కన్రెప్పలు ముయ్యడం, దాని మీద తడిగుడ్డ కానీ ఐస్ కానీ పెట్టడం, తల కింద దిండులాగానే కొంచెం హైట్గా పెట్టడం. ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటే చాలు. మీరు ఫోన్ చేస్తే మేము వచ్చి కలెక్ట్ చేసుకుంటాం. ఈ 3 తరాలు మీకు దీవెనలు పొందేలాగా చేస్తాం. దీనికంటే ముంచింది అవయవదానం. అంటే ఇంటి దగ్గర చనిపోతే ఒక ఐస్ ఒకటే పనిచేస్తాయి, మిగతా లివర్, కిడ్నీ, హార్ట్ వాల్స్ ఇవన్నీ పనిచేయాలంటే ఎప్పుడు పనిచేస్తాయంటే మనకు తలలో దెబ్బ తగిలినా, బ్లడ్ క్లాట్ అయినా, బ్లడ్ చిట్లినా, అట్లాంటి కండిషన్లో మనం హాస్పిటల్కి సూపర్ స్పెషాలిటీకి వెళ్తే వాళ్ళు వెంటిలేటర్ అనే పరికరం పెడతారు. పెట్టి కృత్రిమంగా మనకి శ్వాస ఇవన్నీ వచ్చేలాగా చేస్తూ ఉంటారు. వాళ్ళ రకరకాల ప్రయత్నాలు చేసిన తర్వాత ఇది తీస్తే చనిపోతాడని చెప్తారు. అట్లాంటప్పుడు అలా కండిషన్ లోపల మేము 2008లో అప్పీల్ చేయంగా 2013లో మనకు జీవన్దాన్ అని నిమ్స్లో ఆఫీస్ ఓపెన్ చేశారు. ఇట్లా కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు, లివర్ ఫెయిల్ అయిన వాళ్ళు అక్కడ ఎన్రోల్ చేసుకోవాలి. చేసుకుంటే వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు. ఎవరెవరికి ఏది మ్యాచ్ కావాలో పారామీటర్స్ దాని లోపల ఎక్కించి పెడతారు. ఇట్లా ఎవరైనా ఈ బ్రెయిన్ డెత్ అవుతుందంటే ఆ పారామీటర్స్ దానికి ఇయ్యగానే ఎవరికి మ్యాచ్ అయిద్దో వాళ్ళని పిలిచి పెడతారు. మనకు హైదరాబాద్లో దగ్గరుంటే హైదరాబాద్లోనే పెడతారు. ఇచ్చేవాళ్ళు సిద్ధంగా ఉన్నారు తీసుకోవడానికి. ఇక్కడ గ్రూప్ వాళ్ళు లేరంటే టీవీలలో మీరు చూసింటారు, బెంగళూరుకు తీశారు ఫ్లైట్లో, అలాగే మద్రాసు తీసుకెళ్లారు, తిరుపతికి తీసుకెళ్లారు, నెల్లూరుకు తీసుకెళ్లారు. మొన్న ఏపీలో ఏదుంటే జగన్మోహన్ గారు ఒక స్పెషల్ హెలికాప్టర్ ఇచ్చి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఇచ్చారు. అంటే బ్రతికున్న జీవిలోంచి తీసి మళ్ళీ బ్రతికున్న వాళ్ళ దాంట్లో పెట్టాను. ఒక 6 అవర్స్ లోపలే కావాలి ఇది, అంతకంటే ఎక్కువైతే బ్రతకరు. కాబట్టి ట్రాన్స్పోర్ట్ కోసం మనకు ప్రెసిడెంట్ ఇస్తే ఇట్లాగో అలా జీవన్ గ్రీన్ కారిడార్ అని ఏర్పాటు చేస్తారు వితిన్ సెకండ్స్లలో పోవడానికి. మొన్న ఈ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని మెట్రోలో డైరెక్ట్ పంపించారు. ఈ విధంగా ఏంటంటే ఒకరి ప్రాణం పోయడం ఎవరి చేతుల్లో లేదు. ఈ ఆర్గాన్ డొనేషన్ వల్ల ప్రాణం నిలబడుతుందని ప్రభుత్వం కానీ ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు. అట్లాంటి కండిషన్లో బ్రెయిన్ డెత్ అయినప్పుడు లివర్, కిడ్నీ ఇట్లా ఒక 10 మందికి ఇవ్వచ్చు. ఇప్పుడు కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు చాలామందికి తెలిసింటారు. వాళ్ళు డయాలసిస్ చేస్తుంటే 4 అవర్స్ నరక యాతన అనుభవిస్తుంటారు. సంపాదించుకునే శక్తి ఆయనకు పోతుంది. ఆయన హాస్పిటల్ తిరగడానికి భార్య పిల్లలు తిరిగి స్వర్గంలో ఇన్నులు నరకంలా మారుతుంది. అప్పుడు ఏం కోరుతారు? ఎవరన్నా ఇస్తే బాగుండు దేవుడా అని చెప్పి మొక్కుతూ ఉంటారు. ఎవరైనా ఇట్లా బ్రెయిన్ డెత్ అయినప్పుడు వాళ్ళకు పెట్టగానే వాళ్ళకు ప్రాణం వస్తే అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఎవరిని మొక్కుతారు? అప్పుడు వాళ్ళకు దేవుడు ఎవరు? ఇచ్చిన వాడే దేవుడు, అంతేనే కదా. కాబట్టి నా మొగడిని పుస్తలు కాపాడిన ఆయన ఈయన దేవుడు అని చెప్పి మొక్కుతారు. అంటే అలాంటి ఆర్గాన్ డొనేషన్ చేసి బ్రెయిన్ డెత్ అయినప్పుడు ఇస్తే ఒక 8 నుంచి 10 మందికి మనం దేవుళ్ళం అవుతాం. అదే కనుక మనం ఇవ్వకుండా మనం బాడీని ఇంటికి తీసుకొచ్చినాం, శ్మశానానికి తీసుకెళ్తున్నాం, మన తమ్ముడు అన్నో పక్కింబడే ఇల్లున్నది వాడలో, బరువైతుందిరా అంటే దింపనిస్తాడా? దింపనియ్యం. అంటే అంత హీనంగానే ఇక్కడ చూస్తే మనం అక్కడ డొనేట్ చేస్తే ఏమవుతున్నాం? దేవుళ్ళం అవుతున్నాం. దేవుళ్ళు అవుదామా ఇట్లా హీనంగా చూసుకుందామా? చెప్పండి. దేవుళ్ళం అవుదాం. కొంతమందికి జీవనదానం, అమ్మ జన్మనిస్తే మనం ఈ అవయవదానం వల్ల పునర్జన్మ ఇవ్వచ్చు. మాట్లాడచ్చు. అయితే మనకు ఏదైనా ట్రీట్మెంట్ కావాలంటే ఏం చేస్తాం? మంచి డాక్టర్ ఎవరు అని అడుగుతాం. ఒక 10 మందిని అడిగి వెళ్తాం. కానీ అక్కడ మంచి డాక్టర్ తయారు కావాలంటే ఏం కావాలి ఎరికైనా? ఈ 1000 కోట్ల రూపాయల కాలేజీ కంటే ముఖ్యం అక్కడ మన డెడ్ బాడీ అవసరం. ఆ డెడ్ బాడీ మీద ఉంటేనే మనకు ఏ నరం ఎండిపోతుంది ఏదని నిష్ణాతులుగా తెలిస్తే మనకు ప్రాణం పోస్తారు వాళ్ళు. లేకపోతే ఏం చేస్తారు? ప్రాణాలు తీస్తారు. మరి ప్రాణాలు పోసేలాగా చూద్దామా, తీసేలాగా కావాలా డాక్టర్? ఓకే, అయిపోతుంది. చెప్పండి. కాబట్టి ఇప్పటి నుండి మనము మన పార్థివ దేహాల్ని శ్మశానానికి కాకుండా ఎటు తీసుకెళ్ళాలి? మెడికల్ కాలేజీకి తీసుకెళ్తే అక్కడ గురువుగా మారేది ఉంటే ఒక మంచి సమాజాన్ని నిర్మించుకొని ప్రాణాలు పోకుండా వాళ్ళ ఆయుష్ ఉన్నంత వరకు బ్రతికేలాగా చేయొచ్చు. అప్పటి నుండి శ్మశానాలు బంద్ పెట్టే ఒక ఉద్యానవన వాళ్ళగా మార్చి ఇటు మెడికల్ కాలేజీకి ఇచ్చి ఒక మంచి సమాజాన్ని నిర్మించుకుందాం. ఈ మంచి ఆ సదాశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి టైం ఇచ్చినటువంటి ఇంపాక్ట్ వారికి, అలాగే మా లయన్స్ క్లబ్ వారికి మరొకసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఓన్లీ 1 సెకండ్. మీరు ఎవరన్నా
ఇలా ముందుకు వచ్చేది ఉంటే మీకు డోనర్ కార్డ్స్ ఇస్తాము. ఆ కార్డ్ లోపల మా పర్మనెంట్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ టైం ఉంటే ఇక్కడ ఇస్తాం, లేకపోతే ఉంటే మీకు బయట అయినా ఇస్తాం, తీసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ సార్.